హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక మంచి హెల్దీ టేస్టీ కర్రీ చేసి చూపిస్తున్నానండి. ఇది బాలింతరాలకి ఇంకా రక్తహీనతతో బాధపడతారు కదా, వాళ్ళకి వారానికి ఒకటి చొప్పున 4 వారాలు చేసి పెట్టారంటే బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది చాలా మంచిదండి. ఇది మేకలో ఒక పార్ట్ అండి. దీన్ని టిల్లి అని అంటారు. ఇవి చూడండి ఇలా ఉంటాయి. ఇది అన్ని చోట్ల దొరకదండి. కొన్ని చోట్ల మనకు కావాలంటే కూడా ఎన్ని డబ్బులు పెట్టినా కూడా దొరకదండి. చాలా రేటు ఉంటుంది. కొన్ని చోట్ల అయితే తక్కువ రేటే ఉంటుంది. మీకు ఒకవేళ అందుబాటులో ఉంటే తెచ్చుకోండి, ఒకసారి ట్రై చేయండి. నేను దీన్ని ఫస్ట్గా అయితే ఇలాగా నీటిలో వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెడుతున్నాను. ఉడకబెట్టిన తర్వాత దీనిపైన లేయర్ ఉంది చూడండి, ఆ లేయర్ తీసేసి చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఉడకబెట్టుకోకపోతే బ్లడ్ బయటకు వచ్చేస్తుందండి. ఉడకబెట్టుకుంటే కొంచెం గట్టిగా అయ్యి మనకి కట్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఈ టిల్లి ముక్కలు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ టిల్లీ ఫ్రైలోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఈ ఆయిల్లో ఫ్రై అవుతేనే మనకి టిల్లీ అన్నది అసలు నీసువాసన ఉండదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా చీరుకుండి వేసుకోవాలి. ఇంకా దీంతోపాటు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ ఫ్రైలో కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇవి మాడిపోకుండా చూసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలండి. పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ టిల్లీని కొన్ని చోట్ల కొన్ని రకాలుగా అంటారండి. మేమైతే టిల్లీ అని అంటాము. చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఈ ఫ్రైలోకి కొంచెం తక్కువే పడుతుందండి, సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఇలా కనిపిస్తుంది కదండి, తర్వాత మసాలా కారం అన్నీ వేసినప్పుడు ఈ ఆయిల్ అనేది ఇలా కనబడదు. ఆయిల్ అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇప్పుడు ఎక్కువైనట్టు అనిపిస్తుంది కదా, ఏమి ఎక్కువ కాదు. ఇప్పుడు 1 స్పూన్ కారం వేస్తున్నాను. 3 టిల్లీలు కదండి, 3 టిల్లీలకి నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. కారం కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా కొన్ని చోట్ల అయితే ఇంకా చిన్న సైజు కూడా ఉంటాయండి టిల్లీలు. ఈ సైజు పెద్దగానే ఉంది, అంటే ఒక మేకకి ఒక టిల్లీ ఉంటుంది. ఇప్పుడు ఈ కారం పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోని కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. అంటే ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి పొడి చేసుకున్నాను. అది 1 స్పూన్ వేస్తున్నాను. చూడండి ఇలా బాగా దగ్గరికి అయిపోవాలి. స్టవ్ ఆపేసుకున్నాక ఇంకా ఆయిల్ కూడా అసలు ఏం కనబడదండి. ఇంకా లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఈ టిల్లీ ఎవరికైనా చాలా మంచిదండి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇంకా పాత రక్త కణాలు ప్లేస్లో కొత్త రక్త కణాలు వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల స్పాంజీ లాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు అందుబాటులో కనుక ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీరు కామెంట్లో చెప్పండి.